గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా! మా రిలేటివ్స్ ఒకళ్ళు ఉంటారనమాట. ఇక్కడే మాకు దగ్గరలో. వాళ్ళ పాపది హల్దీ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. యూఎస్‌కి వచ్చిన తర్వాత నేనైతే ఎప్పుడు హల్దీ ఫంక్షన్‌కి అటెండ్ కాలేదు. ఇదే ఫస్ట్ టైమ్. అది కూడా ఫ్యామిలీ ఫంక్షన్ కదా! సో, అందుకని కొంచెం రెడీ అయ్యి వెళ్దాము అని అనిపించింది. నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత లైట్‌గా కర్ల్స్ చేసుకుంటున్నాననమాట. జనరల్‌గా నా కర్ల్స్‌ని నేను స్ట్రైట్నర్‌తోనే చేసుకుంటాను. చేసుకునేదే చాలా తక్కువ. ఇక ఎప్పుడైనా చేసుకునేటట్లుంటే ఇలాగా చేసేసుకుంటాననమాట. వన్ సైడ్ ఒక 3-4 టైమ్స్‌లో చేసేసుకుంటాను. ఎక్కువ హెయిర్ తీసుకొని చేసుకుంటాననమాట. దానివల్ల హెయిర్ అది డ్యామేజ్ కాకుండా ఉంటుందని చెప్పి. హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అయితే యూజ్ చేయొచ్చు, కానీ నాకెందుకో ఫర్ సమ్ రీజన్ అది పడదు. వెంటనే ఎలర్జిక్ రియాక్షన్ లాగా వచ్చేస్తదనమాట. అందుకని నేను అది ఎక్కువ యూజ్ చేయను. హెయిర్ అదంతా అయిపోయిన తర్వాత పైకి నాట్ చేసేసుకుంటాను. మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత తీస్తాననమాట. ఈ లోపల ఏంటంటే మనము హీట్ ఏదన్నా చేసినప్పుడు కోమ్ చేయకుండా ఉంచడం వలన అవి నీట్‌గా ఉండిపోతాయి. వెంటనే కోమ్ చేసామనుకోండి పోతాయి. అందుకని చెప్పేసి అలా ఉంచేస్తాను నేను కాసేపు. అండ్ తర్వాత చాలా సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. ఎందుకంటే హల్దీ అవుట్‌డోర్ కాబట్టి, సమ్మర్ ఎస్పెషల్లీ కాబట్టి నేను మంచిగా సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. సన్ స్క్రీన్ తర్వాత ఎక్కువ నేనేమి మేకప్ అట్లా ఏమి కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ కాంపాక్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే సన్ స్క్రీన్ వల్ల కొంచెం షైన్ అదంతా వస్తుంది కదా! సో, కొంచెం అది షైన్ అది పోతుందని చెప్పేసి కొంచెం కాంపాక్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్ కూడా ఎక్కువ ఫిల్ చేయను. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా! అవి మాత్రమే ఫిల్ చేస్తాననమాట. అండ్ తర్వాత డ్రెస్ చేంజ్ అంతే. ఇదైతే నేను ఎప్పుడో ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి వేసుకున్నాను లేండి. అది వీడియో అలా ఏం పోస్ట్ చేయలేదు నేను. సో, ఇది హల్దీకి సెట్ అవుతుంది అని అనిపించింది. అందుకని ఇది వేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా రోజులు అవుతుంది తీసుకొని. ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నాను అన్నది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నాకైతే పర్సనల్ ఇయర్ రింగ్స్ చాలా నచ్చినాయి. ఈ ఇయర్ రింగ్స్ డ్రెస్ కూడా చాలా బాగా సెట్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ నేను ఫస్ట్ శారీ అనుకున్నాను. తర్వాత ఇది వేసుకుందాం అని అనిపించింది అనమాట. ఇది లెహంగా లాగే ఉంటుంది. కాకపోతే దుపట్టా కొంచెం అటాచ్డ్‌గా ఉంటుందన్నమాట. దీనిపైన కోట్ కూడా ఉంటుంది. హలో, నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్గా దీనిపైన వేసుకోవడానికి ఇలా లాంగ్ జాకెట్ లాంటిది కూడా ఉంది. నేనైతే తీసుకొని వెళ్తున్నాను. నాకైతే పర్సనల్గా ఇలానే నచ్చింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఏమైనా డిస్కంఫర్ట్గా అనిపిస్తే అప్పుడు ఇది వేసేసుకుంటాను. ఇది కూడా నీట్గా ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. ఓవరాల్గా నా లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్గా లేట్ అయిపోయింది. 6కే రమ్మన్నారు. 6:30 అయిపోయింది. యాక్చువల్గా హల్దీ అంటే అవుట్ సైడ్ చేస్తారు కదా! సో, కొంచెం డార్క్ అయిపోతుంది అనమాట. తన్వి అయితే ఇంకా లేవలేదు. తనని నిద్రలోంచి లేపితే క్రాంకీ చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 10 మినిట్స్లో కనుక లేవకపోతే అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళటమా, లేకపోతే తనని లేపి తీసుకెళ్ళడం అన్నది ఏదో ఒకటి చెయ్యాలి. బై ది వే ఓవరాల్గా నా లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో, మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. తన్విని అయితే ఇలా రెడీ చేశాను. తన్విని రెడీ చేసినప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ హడావిడి అయిపోయింది, టైం లేదు. యాక్చువల్గా ఇది చూడండి, టిక్కా అని ఇలా హెయిర్ బ్యాండ్ లాగా పెట్టాను. అండ్ తను లెగుస్తూ కూడా కొంచెం క్రాంకీగా లేచిందనమాట. అందుకని ఇక ఫాస్ట్గా రెడీ చేసేసి తీసుకొచ్చాను. ఈ కాటన్ డ్రెస్ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఒకసారి, అది వేసాను. సో, ఇలా రెడీ చేశాను తన్వినైతే సింపుల్గా. యాక్చువల్గా మాకు ఇదే రోజు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే పార్టీ కూడా ఉంది. మేము ఇంకా రెండింటికి అటెండ్ అవ్వాలి అని అనుకున్నాము. ఎందుకంటే 2 పార్టీస్ ఇంపార్టెంటే. సో, ఏది మిస్ అవ్వద్దు అనుకున్నాము. సో, ఇంకా ఫస్ట్ హల్దీకి వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఉండి తర్వాత ఫ్రెండ్ వాళ్ళ పార్టీకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. వస్తే 2-3 పార్టీస్ ఒకేసారి వచ్చేస్తాయి. లేకపోతే అసలు పార్టీస్ ఏమి లేనట్టు కామ్గా అలా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇలానే అవుతుంది మాకైతే. సో, మేమైతే వచ్చేసాము ఫంక్షన్కి. బ్యాక్ యార్డ్లో అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. గాలి అదంతా బాగా వచ్చింది. గాలి రావడం వల్ల మధ్యలో డెకరేషన్ కింద కూడా పడిపోయింది. సో, ఇది హల్దీ అయితే ఇలా జరుగుతుంది. నేనైతే కంప్లీట్గా డీటెయిల్డ్గా అలా ఏమీ చూపించట్లేదు. ఎందుకంటే అందరూ సోషల్ మీడియాలో కంఫర్టబుల్గా ఉండరు కదా! సో, జస్ట్ అలా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. యాక్చువల్గా ఇప్పుడు మాకు హల్దీ ఫంక్షనే కాకుండా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే పార్టీ కూడా ఉంది. సో, ఫ్రెండ్ వాళ్ళ పాపకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఈ చోకర్ అయితే తెప్పించాను. ఇండియా నుంచి మొన్న మా ఫ్రెండ్ వస్తుంటే తెప్పించాను అనమాట. సో, ఇది 1 గ్రామ్లో వస్తుంది చోకర్. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలందరికీ ఇచ్చాను ఇది. సో, తనకు కూడా ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే తెప్పించాను. నాకైతే ఇది గిఫ్టింగ్కి చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్య. ఇక్కడ జస్ట్ గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చే కంటే ఇలా ఇస్తే వాళ్ళు ఎప్పటికీ ఉంటుంది కదా, వాళ్ళ లైఫ్ టైం అనిపిస్తుంది అనమాట. అందుకనే ఇలాంటివే గిఫ్ట్ చేయడానికి తెప్పించి పెట్టుకున్నాను. సో, ఇది చాలా క్యూట్గా ఉంది. ఇది డిఫరెంట్ కలర్ బీడ్స్తోని ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో, ఈసారి అయితే ఇలా కస్టమైజ్ చేయించాను. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తనది. ఒకసారి చెక్అవుట్ చేయండి.
ఇంకా మేము వెళ్ళేటప్పటికి వాళ్ళది కూడా పార్టీ అదంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. మాకు తెలుసు అయిపోతది అని చెప్పేసి. ఇంకా కాకపోతే పాపని విష్ చేసేసి, గిఫ్ట్ ఇచ్చేసి వద్దాం కదా అన్నట్లు వెళ్ళామనమాట. వాళ్ళ దగ్గర కూడా ఒక 1, 2 అవర్స్ అలా ఉన్నాము. ఇల్లంతా చూసారు కదా ఎలా ఉందో. యాక్చువల్‌గా తను ఓన్లీ కిడ్స్‌ని మాత్రమే ఇన్వైట్ చేశారనమాట. ఇంకా కిడ్స్ వస్తే ఎలా ఉంటుందో తెలుసుగా మొత్తం ఇల్లంతా తీసుకొని వచ్చి మధ్యలో పెట్టారు. వాళ్ళకి సర్దుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో ఏంటో తర్వాత. మేము కూడా ఒక 1 అవర్ అట్లాగా ఉండి అలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. తన్వి కూడా మంచిగా ఫాస్ట్‌గా కలిసిపోయిందనమాట వాళ్ళతోని. హలో! ఫైనల్లీ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాను. హల్దీకి నేను తన్వి వెళ్ళాం కదా, సో తన్వి వెనకాలే ఉండాల్సి వచ్చింది. సో అది వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా ఇంకా పడుకోవాలి. రేపు అయితే చాలా మంచిగా రెడీ అవ్వాలి తన్వి నేను అని డిసైడ్ అయిపోయాము. రేపు ఎలా రెడీ అవుతాము ఏంటి అవన్నీ కూడా రేపటి వ్లాగ్లో అయితే చూడండి. యాక్చువల్గా సపరేట్ వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఇంకా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేద్దామని అనిపించింది. నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది నా పెళ్ళప్పటి శారీ అనమాట. నా పెళ్ళప్పుడు ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు మండపంలోకి ఈ శారీ అయితే కట్టుకున్నాను నేను. ఆ ఒక్కసారి కట్టుకున్న తర్వాత ఎప్పుడు కట్టుకోవాలి. అప్పుడు దానికి మగ్గం వర్క్ అలా ఏం చేయించలేదు, ఎందుకంటే బ్లౌజ్ అంతా కూడా ఇలా డిజైన్గానే వచ్చిందనమాట. అందుకని చెప్పి దానికి ఏం వర్క్ చేయించలేదు. సరే ఈ శారీని మళ్ళీ రీస్టైల్ చేద్దామని చెప్పి దానికి ఈ బ్లౌజ్ అయితే చేయించుకున్నాను. నాకైతే బ్లౌజ్ పర్సనల్లీ చాలా నచ్చింది. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయాలని నేను చెప్పాలంటే ఒక 7 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. కానీ ఫర్ సమ్ రీజన్ ఎందుకో ఎప్పుడు వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ ఇంకా ఈ సారీ స్టైల్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే ఇలా చేయించుకున్నాను. కాంబినేషన్ కూడా నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. ఇంకా ఈవినింగ్ పార్టీ కాబట్టి నేను కొంచెం డైమండ్ ఫినిష్ ఉన్న జ్యువెలరీ వేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పి రెడీ అవుతున్నాను. లిప్స్టిక్ మామాఎర్త్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. లిక్విడ్ లిప్స్టిక్. ఇది కొంచెం స్టే ఎక్కువసేపు ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. మామాఎర్త్ లిప్ బామ్స్, మామాఎర్త్ లిప్స్టిక్ ఇవన్నీ యాక్చువల్గా ఇంతకుముందు మామాఎర్త్తో కలిసి వర్క్ చేశాను అనమాట. అప్పుడు ప్రమోషన్కి వచ్చినవి చాలా ఉండిపోయినాయి ప్రోడక్ట్స్. ఇంకా అందుకని చెప్పి అవే యూస్ చేస్తున్నాను. అవి బాగున్నాయి కూడా, నాకు పర్సనల్లీ నచ్చాయి. అండ్ ఇలా డైమండ్ ఫినిష్ ఉన్న జ్యువెలరీ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ నెక్ సెట్ తెలుసు కదా, నేను మోస్ట్ యూజ్డ్ నెక్ సెట్ అని చెప్పొచ్చు నా దగ్గర ఉన్న కలెక్షన్లో. ఇప్పుడైతే ఈ నెక్ సెట్ రావట్లేదు. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సిమిలర్గా ఏమన్నా పీసెస్ ఉన్నాయేమో మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇది యాక్చువల్గా చాలా మంచి షైన్ ఉంటుంది. అసలు డైమండ్ జ్యువెలరీ ఇది పక్కన పెడితే చాలా మందికి అర్థం కూడా కాదనమాట. అంత చాలా బాగుంటుంది. అండ్ ఇన్నిసార్లు వేసుకున్నా ఎప్పుడు ఫేడ్ అవుట్ కూడా కాలేదు. నాకైతే ఓవరాల్ లుక్ చాలా బాగా అనిపించింది. అండ్ తన్విని ఇలా రెడీ చేశాను. నాకు ఇలా సెట్ అయ్యేలాగా కాంబినేషన్ చేసి తనకు కూడా కుట్టించాను అనమాట. కింద బెనారసీ లంగా. ఇది ఇంతకుముందు పార్సల్ అన్బాక్సింగ్ వీడియోలో ఒకసారి చూపించాను మీకు ఆల్రెడీ. బ్లౌజ్ కూడా తనకి ఇలా సెట్ అయ్యేలాగా కుట్టించాను అనమాట. ఇది వచ్చేసి ఇంట్లోనే చేశారు. అంటే ఇంట్లోనే డెకరేషన్ అదంతా కూడా వేశారనమాట. ముందు రోజు మీరు చూసారు కదా, హల్దీకి వేసిన డెకరేషన్ అలానే ఉంది. బ్యాక్ యార్డ్లో ఫుడ్ అదంతా పెట్టారనమాట. ఇంకా బ్యాక్ యార్డ్లోనే కూర్చున్నాము మేము ఎక్కువసేపు. ఎందుకంటే లోపల కొంచెం చిన్నగా ఉందన్నమాట ప్లేస్. సో తన్వికి కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి మేము ఎక్కువసేపు బ్యాక్ యార్డ్లోనే ఉన్నాము. ఫుడ్ తిన్నాము అదంతా కూడా. ఇంకా నేను అక్కడ ఫంక్షన్ జరుగుతున్న చోట్ల పెద్దగా క్లిప్స్ అయితే ఏం తీయలేదు. ఇందాక చెప్పినట్టుగా అందరికి ఇష్టం ఉంటుంది కదా, సో ఇంకా అందుకని జస్ట్ ఈ ఫ్యూ క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ యార్డ్లో కూడా సాంగ్స్ అది ప్లే అవుతూ ఉన్నాయి. సో తన్వి ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట అక్కడ. బై ది వే ఈ లెహంగా, ఈ బ్లౌజ్ అండ్ నా బ్లౌజ్ ఇవన్నీ కూడా లేబుల్స్ వచ్చి నుంచి మీకు కనుక సిమిలర్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ కానీ బేబీ లెహంగా బ్లౌజెస్ కానీ మీకు ఏదైనా కావాలి అని అంటే మీరు ఒకసారి లేబుల్స్ వచ్చి వెళ్ళి పింక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన్వి లెహంగా కూడా చూడండి డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించాము. కింద నెట్ డీటెయిలింగ్ వస్తుంది అండ్ పైన షోల్డర్ పైన హ్యాండ్కి కూడా ఇక్కడ నెట్ డీటెయిలింగ్ వస్తుంది అనమాట. తనైతే చాలా క్యూట్గా ఉంది ఆ రోజు. అండ్ తనకి కంఫర్టబుల్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే బాగా మెత్తగా ఉండే నెట్ అవన్నీ యూస్ చేసాము. సో తను పార్టీ అంతా కూడా ప్రాబ్లం ఏం లేకుండా కంఫర్టబుల్గానే ఉందన్నమాట. అండ్ అక్కడైతే ఫుడ్ పెడితే తనవి అయితే ఏం తినలేదు. లాస్ట్కి ఏదో డెజర్ట్ ఉంటే అది మేము ట్రై చేస్తున్నాం నేను మా హస్బెండ్. ఇంకా అప్పుడు తను తింటాను సెల్ఫ్గా అని చెప్పి ట్రై చేసింది. తనకు యాక్చువల్గా స్వీట్స్ అంటే పెద్దగా ఏం నచ్చదు. కాకపోతే తను సెల్ఫ్గా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. సో ట్రై చేసింది అలా తినడానికి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మా లుక్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.